బంగస్ వ్యాలీకి ట్రిప్ ప్లాన్ చేసాం ఈరోజు డే 4. ఈ ట్రిప్లో ఏంటంటే ఈ రూట్లో అసలు ఏ వెహికల్స్ లేవు మావి తప్పించి. అసలు టూరిస్ట్ ప్లేస్ అవునా కాదో కూడా తెలియదు. మా వాళ్ళు జస్ట్ యూట్యూబ్ చూసి అందులో ఎక్కడ సంథింగ్ ఏదో అక్కడ ఏం జరుగుతుందట, సమ్ ఫెస్టివల్ లాగా. సో ఆ వ్యూస్ బాగున్నాయని చెప్పి బంగస్ వ్యాలీ సెలెక్ట్ చేశారు. బట్ ఈ రోడ్ అయితే కంప్లీట్ ఘాట్ రోడ్డు. సో ఉంటాయి కదా జీప్స్, ఇలాంటి వెహికల్స్ అయితే కొంచెం ఫ్రీగా వస్తాయి. కింద కింద బేస్మెంట్ అంత తక్కువ ఉంటే మాత్రం కొంచెం రిస్క్ అనమాట. బట్ రూట్ అయితే హారిబుల్. అసలు మధ్యలో సెక్యూరిటీ చెక్స్ ఒకటి కాదు ఇంత వచ్చినా. బట్ ఇక్కడ మాకైతే వెహికల్స్ ఏం కనిపించట్లేదు, మేము తప్పించి. ఒక 2-3 వెహికల్స్ కనిపించి అవి కింద ఉండిపోయి. చూడాలి ఇది ఎలా అవుతుందో బంగస్ వ్యాలీ. నాకైతే డౌటే, ఎందుకంటే బిఫోర్ 6 లోపు అక్కడ ఒక గేట్ ఉంటుంది, మిలిటరీ గేట్. అది క్రాస్ అయిపోవాలట, సమ్ రూల్స్ అలా అంటే. ఈలోపు క్రాస్ అయిపోతే ఏంటి పరిస్థితి అని నాకు అడగండి, నాకు ఇంక తెలీదు. బట్ వచ్చేటప్పుడు అయితే వాళ్ళు చెప్పారు 6 లోపు మీరు క్రాస్ అయిపోవాలని చెప్పి. బట్ ఆల్రెడీ టైం ఇప్పుడు 1:12 అయింది. స్టార్ట్ అవడమే చాలా లేట్ స్టార్ట్ అయ్యాం మేము. 9 o'clockకి డ్రైవర్ రాలేదు, అందుకే ఇప్పటికే 1 అయింది. ఇంకా స్టిల్ మీరు రీచ్ అవ్వలేదు. బట్ అవుతాం డౌట్. ఇంకా బంగస్ వ్యాలీకి వెళ్తున్న రూట్లో ఈ ప్లేస్ ఉంది చూసారు. ఈ ప్లేస్ చాలా బాగుందన్నమాట. అంటే వెహికల్స్ లేవు కాబట్టి చాలా సైలెంట్గా, కామ్గా అండ్ ఫుల్ గ్రీనరీతో చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఫొటోస్కి అయితే బెస్ట్ ప్లేస్ అనమాట. ఈవెన్ మీరు ఏమైనా వ్లాగ్ చేయాలన్నా, జనరల్గా తీసుకుంటారు కదా కపుల్స్, అలాంటి వీడియోస్ అయినా ఇక్కడ తీసుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే మీరు వన్స్ మౌంటైన్ ఎక్కిన తర్వాత ఎక్కడికి వెళ్తారో తెలీదు. ఈ ప్లేస్ కోసమే రావడం అంటే మాత్రం వేస్ట్. బట్ ఇన్ కేస్ ఇదే రూట్లో వెళ్ళొచ్చు అని తెలిస్తే మాత్రం వెళ్ళండి. ఇన్ కేస్ మీ డ్రైవర్ చెప్తే రూట్ ఉంది అంటే. మై డియర్ సబ్స్క్రైబర్స్, చాలా పెద్ద నోట్ అనమాట ఇది. మీరు ఎప్పుడైనా బంగస్ వ్యాలీ వెళ్ళాలని అనుకుంటే కాశ్మీర్లో, ఓకే, మీరు గూగుల్ మ్యాప్స్ అయితే అస్సలు ఫాలో అవ్వద్దు. ఎందుకంటే అది ఒక ఆఫ్ రోడ్ని తీసుకెళ్తుంది. ఆ ఆఫ్ రోడ్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియట్లేదు. సో మీరు చూసే బంగస్ వ్యాలీ రూట్ ఇన్ కేస్ గూగుల్ మ్యాప్స్లో చూస్తున్నారంటే అది చాలా తప్పది. సో ఆ రోడ్డు మాత్రం మీరు అస్సలు తీసుకోవద్దు. సో మేము ఆ రోడ్డు తీసుకున్నాం కాబట్టి ఆ పీక్ వరకు వెళ్ళాము. ఇంకా అక్కడ నుంచి ఉంది ఒక రూట్ ఉంది, బట్ ఎటు వెళ్తుందో తెలియట్లేదు. ఇంకెందుకని మళ్ళీ కిందకు వచ్చాం. కిందకు వచ్చేసరికి ఇలాంటి ఒక మంచి ప్లేస్ అయితే మాకు దొరికింది. అంటే కొంచెం ఓపెన్గా ట్రీస్తో చాలా బాగుందన్నమాట. సో ఈరోజు ఎలాగ వేస్ట్ అయిపోయింది కదా అని చెప్పి ఇక్కడ కూర్చొని సింప్లీ వీఆర్ ఎంజాయింగ్ నేచర్ అనమాట. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇన్ కేస్ బంగస్ వ్యాలీకి వెళ్తే మాత్రం నెవర్ ట్రస్ట్ గూగుల్ మ్యాప్స్. ఎవరినైనా కనుక్కుని వెళ్ళండి. ఇన్ కేస్ మీరు టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వస్తే మాత్రం వాళ్ళు అడగండి, తెలిసిన డ్రైవర్ తీసుకెళ్ళమనండి. ఎందుకంటే మా డ్రైవర్ కూడా తెలియదట బంగస్ వ్యాలీ ఏటో. బట్ బంగస్ వ్యాలీ అయితే చాలా ఉన్నాయి, పారాగ్లైడింగ్ ఇవన్నీ ఉన్నాయని చూపిస్తుంది గూగుల్. బట్ అవి నిజంగా ఉన్నాయి లేదైతే నాకు తెలియదు. మాకైతే ఈరోజు డే వేస్ట్ అయిపోయినట్టే, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. డే వేస్ట్ అయిపోయింది. ఇంకేం చేయాలో అర్థం కాక ఎక్కడైతే నేచర్ కనిపిస్తుందో అక్కడ కూర్చొని సింపుల్గా మేము అసకేసుకుంటున్నాం అనమాట. సో ఇలా కూర్చొని అసకేస్తున్నాం. సో ఇంకెందుకులే అని చెప్పి మేము నీట్గా కూర్చొని ఈ ప్లేస్లో అసకేసుకుంటున్నాం. కానీ ఈ ప్లేస్ మాత్రం బాగుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మొన్నైతే ఫైనల్గా బంగస్ వ్యాలీకి అయితే వెళ్ళకుండా ఏదో ఆఫ్ రోడింగ్ చేసి ఫైనల్గా హైవే ఎక్కాం. ఇంత హైవే ఎక్కిన తర్వాత ఏం జరిగిందంటే, నిన్నట జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఏవి వచ్చే సంథింగ్. అదే కాకుండా కొప్పవహర అనేదో సంథింగ్ ఆ ఏరియాలో 2 టెర్రరిస్టులు చంపారట. సో ఫుల్ ట్రాఫిక్, ఫుల్ ఫోర్సెస్ దిగాయి. అంటే ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళు అటువైపు వెళ్తున్నారు. సో అందుకు నియర్లీ 1 hour ట్రాఫిక్ జామ్. అసలు మా డ్రైవర్ ఏం చేశారంటే
సరే అని చెప్పి ఒక షార్ట్ కట్లో తెచ్చిందో అని వెళ్తే అదొక అడ్వెంచర్ రైడ్ అసలు. ఒక బ్రిడ్జ్ వచ్చింది, ఆ బ్రిడ్జ్ మీద మాత్రం హైలైట్. ఒకే ఒక కార్ సరిపోద్ది, అందులో మా కార్ సరిపోద్ది లేదో మాకు డౌట్తో ఉన్నాం. ఫైనల్గా అటు ఇటుగా కాకుండా ఒక 9 o'clockకి కిందకైతే హోటల్కి అయితే వచ్చేసాం. బట్ నిన్న డే వేస్ట్ అయినట్టే ఇంకా, ఎందుకంటే అంటే ప్లేసెస్ చూడలేదు కానీ ఒక ఆఫ్ రైడింగ్కి వెళ్ళి కొంచెం చిల్ అయ్యామనుకోవాలి అంతే. కొన్ని ప్లేసెస్ బాగుంటాయి, ఆ ప్లేసెస్ దగ్గర చిల్ అయ్యామంతే అది. సో నిన్నైతే డే వేస్ట్. సో నిన్న పెట్టడానికి అయితే ఏం లేదు, బట్ గూగుల్ని అయితే నమ్ముకోకండి. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బంగస్వాలికి వెళ్ళాలనుకునే వాళ్ళు గూగుల్ని అయితే నమ్ముకోకండి, అందులో ఉన్న లొకేషన్ అయితే తప్పు. ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఒక వేరే రూట్ తీసుకున్నామని చెప్పాను కదా, ఇదే ఆ రూటు. ఈ బ్రిడ్జ్లో ఒక వెహికల్ పడుతుంది అనమాట. అది వెళ్ళడానికి ఒక వెహికల్ వెళ్తే అటు సైడ్ ఆపోజిట్ వెహికల్ వెయిట్ చేయాల్సిందే. అండ్ ఈ రోడ్ అయితే ఫుల్ నైట్తో కొంచెం భయం కూడా వేసింది. బట్ ఫైనల్గా రీచ్ అయిపోయాం, అది కొంచెం హ్యాపీ అనమాట.